మీరు వినబోతున్న కథ వైరస్. రచన డి కామేశ్వరి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజీ నుంచి వస్తూనే గదిలోకి వెళ్ళిన దీప మమ్మీ అంటూ తేలు కుట్టినంత గట్టిగా అరిచి వంటింట్లో టీ చేస్తున్న తల్లి దగ్గరికి పరిగెట్టినట్టే వెళ్ళింది. మమ్మీ, నా గదిలో నా పక్క మీద ఎవరు పడుకున్నారు? కోపంగా అరిచింది. ష్, అరవకు. మీ అత్తయ్య అమెరికా నుంచి ఇండియా వచ్చిందని చెప్పానుగా. ఇవాళే వైజాగ్ నుంచి వచ్చింది. భోంచేసి పడుకుంది అంది నెమ్మదిగా సుమిత్ర. దీపమొహం ఎర్రబడింది. వస్తే నా గదిలో ఎందుకు పడుకోబెట్టావు? నాకు డిస్టర్బెన్స్ అని నీకు తెలీదా? గదంతా పెట్టెలు, టేబుల్ అంతా సామాన్లు. నేనెలా చదువుకోవాలి? ముందవన్నీ తీసేయ్. గొంతు తగ్గించిన కఠినంగానే అంది. నోర్మై, ఏమిటా మాటలు? మీ అత్త వింటుంది. బుద్ధి లేకుండా మాట్లాడకు. ఇంకెక్కడ పెట్టమంటావు సామాన్లు? నీ గదిలో కాక మీ నాన్న గదిలో పెట్టాలా? నీ అన్న గదిలో పడుకోబెట్టనా? 2 రోజులు సర్దుకోలేవా? మరీ మనిషి పొడగెట్టకుండా పోతుంది నీకు. చాలా కోపంగానే జవాబిచ్చింది సుమిత్ర. దీప మొహం మార్చుకుని ఏదో అనబోయేలోగా వెనక నుంచి మాలతి దీప భుజం మీద చెయ్యి వేసి, హాయ్ దీపా, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. పొడుగయ్యావు, పెద్దదానివైపోయావు అంటూ మేనకోడల్ని హత్తుకుని ప్రేమగా బుగ్గ మీద ముద్దు పెట్టింది. దీప బలవంతంగా నవ్వి, హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ అంటూనే మేనత్త చేతుల నుంచి తప్పించుకుని గదిలోకి వెళ్ళిపోయి ధబాలన తలుపు మూసుకుంది. ఏమిటి, దీప మూడ్ బాగాలేనట్టుంది, దుమదుమలాడుతుంది? మాలతి నవ్వుతూ వదినగారితో అంది. ఆవిడగారి మూడు ఎప్పుడూ అంతేలే, ప్రతిదానికి కసబుస్సులాడుతూనే ఉంటుంది. మాట తప్పించింది సుమిత్ర. ఏమిటి, దాని గది నేను ఆక్రమించానని కోపం వచ్చిందా? ఏదో అరుస్తుంది ఇందాక ఆరా తీసింది. చూపు తప్పించి తేలిగ్గా నవ్వి, దాని కోపానికేంలే, ఈ కాలం పిల్లలు మరీ ఇలా తయారవుతున్నారు. మనిషి పొడగెట్టకుండా పోతోంది. ఒక్కొక్కరికి ఓ గది కావాలంటే ఎక్కడొస్తాయి? 24 గంటలు గదుల్లో తలుపులు బిడాయించి కూర్చోడాలు ఎక్కువయ్యాయి వీళ్ళకి. పోనీలే వదినా, సామాన్లు మీ గదిలో పెట్టేస్తాను. రాత్రి డ్రాయింగ్ రూమ్లో పడుకుంటాను. దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఈ కాలం పిల్లలు వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి కావాలంటారు. మాలతి సర్ది చెప్పబోయింది. నువ్వు ఊరుకో మాలతి, దాని మాటలు లెక్క చేయకు. 2 రోజులు సర్దుకోలేదా ఏమిటి? పద, టీ తాగుదాం. ఇద్దరూ చెరో కప్పు పట్టుకొని డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఏమిటో మాలతి, ఈ కాలం పిల్లలు మరీ టచ్ మీ నాట్లా వంటెద్దు గుణాలతో తయారవుతున్నారు. సర్దుబాటుతనం, షేరింగ్ అన్నవి లేకుండా ఉంది. వాళ్ళు ఆడించినట్లు మనము ఆడుతుంటే మరీ వేషాలు ఎక్కువవుతున్నాయి. ఏదో ఒకరిద్దరు పిల్లలు కదా, వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇస్తే బాగా చదువుకుంటారు. మనలా వాళ్ళు దేనికి అవస్థ పడకూడదు అన్న మన ఆలోచనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనిపిస్తుంది. సుమిత్ర అప్రసన్నంగా అంది. మా అమెరికాలోనే అనుకున్నాను, ఇక్కడ ఇలాగే ఉన్నారన్నమాట. అవును, మాకు బంధువులు రాకపోకలు ఉండవు కనుక పర్వాలేదనుకో. మన రోజుల నాటి బంధుత్వాలు, ఆప్యాయతలు ఈ కాలం వాళ్ళకి లేవు. ఏమిటో ఫారినర్సే అనుకుంటే మనవాళ్ళు అలాగే తయారవుతున్నారు. ఇండియా అమెరికా తాతలా తయారవుతోంది. ఇక్కడ కాస్త ఉన్నవాళ్ళకి మినిమం 3 బెడ్రూమ్ల ఫ్లాట్, అందరికీ తన గది. అది అలవాటై మనిషి పొడగిట్టకుండా ఉంది. తన గది, తన టీవీ, ఆ పైన కంప్యూటర్లు, తలుపులు మూసుకుని గంటల తరబడి ఇంటర్నెట్లు, చాటింగ్లు. వీళ్ళకిప్పుడు మనుషులు అక్కర్లేదు. చదువులకి రోజంతా కాలేజీ, ఆ తర్వాత గదిలో తలుపులు బిడాయించుకోవడం. మన చిన్నతనంలో చుట్టాలు వస్తున్నారంటే ఎంత సంబరపడేవారం. సెలవులు వస్తే అంతా పుట్టింటికెళ్ళడం. పిన్నులు, కజిన్స్, మామయ్యలు, అత్తయ్యలు, అక్క చెల్లెళ్ళం కలవడం ఎంత సరదాగా ఉండేది. కజిన్స్ అన్న మాటే లేదిప్పుడు. వెనకటి రోజులు తలుచుకుని ఎమోషనల్గా అంది సుమిత్ర. నిజం వదినా, అందరికీ 6-7 సంతానం తక్కువ ఉండేది కాదు. మన వాళ్ళకి సెలవులు వస్తే పుట్టింటికెళ్ళేవారం. ఇంటి నిండా 25 మంది పెద్ద పిల్లలు చేరేవారం. పిల్లలంతా పెరట్లో చెట్లెంబడి ఎన్ని ఆటలు ఆడేవాళ్ళం. పెద్దలంతా కలిసి ఎన్ని రకాల పిండి వంటలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నా
ఏనాడు ఎవరూ విసుక్కోలేదు. ఏం తినేవాళ్ళము, ఎక్కడ పడుకునేవాళ్ళము, కలిసిమెలిసి ఉండేవారం. ఎండాకాలం అయితే ఇంతమంది డాబా మీదకి చేరేవారం. లేదంటే పెరట్లో పక్కలేసుకునేవాళ్ళం. మడత మంచాల మీద, నవారు మంచాల మీద. శీతాకాలం సెలవులైతే హాల్లో కింద వరుసగా పక్కలు. పిల్లలంతా ఓ పంక్తి భోజనం, మగాళ్లంతా ఓసారి. ఆఖర్న కబుర్లాడుకుంటూ ఆడవాళ్ల భోజనాలు. ఒకరు పిల్లలకి నీళ్లు పోస్తే ఇంకొకరు జడలు వేసేవారం. ఇంకోరు చద్దన్నాలు పెట్టడం. నీ పిల్ల నా పిల్ల అన్న తేడాయే ఉండేది కాదు. దొడ్డమ్మ, పిన్ని, అత్త అంటూ ఆ పిలుపులు ఎంత బావుండేవి ఆ రోజులు. ఇప్పుడేమిటి, ఒక్క మనిషి వస్తే ఇల్లు ఇరుకన్నట్టు ఫీలైపోతున్నాం. పాత జ్ఞాపకాలతో ఉద్విగ్నంగా అంది. ఇల్లు, కారు, మాలతీ ఇరుకు, మనసులు ఇరుకైపోయాయి. ఆ మధ్య ఓ మంచి కథ, ఇదే కథా వస్తువుతో ఎంత బాగా రాసిందో తెలుసా? అప్పుడు ఇంట్లో మనుషులుండేవారు, మమకారాలుండేవి, ఒకరి కోసం ఒకరు సర్దుకునేవారు. ఇప్పుడు ఇంటి నిండా ప్రాణం లేని వస్తువులు ఎక్కువయ్యాయి. అవి ఎలా సర్దుకుంటాయి? అప్పుడు ఇల్లు చిన్నదైనా ఎంతమంది వచ్చినా సరిపోయేదంటే, రాత్రిళ్ళు పక్కల పరుచుకు తెల్లారి మంచాలెత్తేసి బయటపడేస్తే హాలంతా ఖాళీ. భోజనాలయ్యాక పీటలెత్తేస్తే భోజనం హాలంతా ఖాళీ. అందరి సామాన్లు ఒక గదిలో పెట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ప్రతి గదిని 2 మంచాలు ఆక్రమిస్తాయి. డ్రాయింగ్ రూమ్ నిండా సోఫాలు, డైనింగ్ రూమ్ నిండా డైనింగ్ టేబుల్, కుర్చీలు, ఫ్రిజ్లు, మంచాలు, బీరువాలు. ఏ సామాను కదలదు గదా ఉన్న చోటు నుంచి. మరి చోటెక్కడి నుంచి వస్తుంది కొత్తవారికి? ప్రతి వాళ్లకి సుఖాలు అలవాటయ్యాయి. ప్రతివాళ్ళు మెటీరియలిస్టిక్ అయిపోయి సర్దుబాటు తత్వం లేకుండా పోయింది. కుటుంబం అంతా భార్య, భర్త, పిల్లలు మాత్రమే అనుకునే ధోరణి వచ్చేసింది. మనం ఎంజాయ్ చేసినట్టు ఈ తరం ఏం ఆనందంగా గడుపుతున్నారు? ప్రాణం లేని ఆ కంప్యూటర్తో మాట్లాడుకుంటూ అదే లోకం, ఆనందం అనుకుంటున్నారు కుర్రకారు. సెంటిమెంట్లకి దూరమైపోయింది ఈ తరం. నిట్టూరుస్తూ అంది సుమిత్ర. చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ కూర్చున్నారిద్దరూ చాలాసేపు. రాత్రి రోజూ 1 గంట వరకు చదువు, తర్వాత ఇంటర్నెట్లో చాటింగులు, బ్రౌజింగులు చేసే దీప ఆ రోజు అలిగినట్టు అన్నం తిని 10 గంటలకే ముసుగు బిగించేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా మాలతి కబుర్లు చెప్తుంటే మాటలు కలపలేదు. బలవంతాన అప్పుడప్పుడు ఓ నవ్వు, అలాంటి పొడి మాటలతో సరిపెట్టింది. దీప ధోరణికి సుమిత్రకి ఒళ్ళు మండినా, ఏదన్నా అంటే ఎదురు చెప్తే ఆడపడుచు ముందు పరువు పోతుందన్నట్టు సహించి ఊరుకుంది. 1-2 సార్లు కళ్ళు పెద్దవి చేసి అప్రసన్నత తెలియచేసిన దీప చూసి మొహం తిప్పుకుంది. మగపిల్లాడు దీక్షిత్ నయం, అత్తయ్య అంటూ అమెరికా కబుర్లు చెప్పించుకున్నాడు. ఆ రోజు మాలతి, సుమిత్ర షాపింగ్కి వెళ్ళి చీకటి పడ్డాక ఇంటికి తిరిగొచ్చారు. దీప గదిలో లైట్ వెలుగుతోంది. కొన్న సామాను గదిలో పెట్టి రావడానికి మాలతి లోపలికెళ్ళింది. దీప లేదు. కంప్యూటర్ ఆన్లో ఉంది. బాత్రూంలో ఫ్లెష్ లాగిన చప్పుడు, స్క్రీన్ మీద అక్షరాలు. ఎవరితోనో ఇంటర్నెట్లో మాట్లాడుతూ మధ్యలో బాత్రూంకి వెళ్ళినట్లుందనుకుంటూ యథాలాపంగా స్క్రీన్ వైపు చూసింది. సారీ రాహుల్, నిన్న నీతో మాట్లాడలేకపోయాను. అయినో నా కోసం చాలాసేపు వెయిట్ చేసి ఉంటావు. ఏం చెయ్యను, నిన్న మా ఇంటికి ఓ గెస్ట్ వచ్చి నా గదిలో తిష్టేసింది. నా పాలిటి ఘోస్ట్ అనుకో. నిన్న ప్రైవసీ లేకపోయింది. ఇదిగో ఇప్పుడే వచ్చా. ఇందాకటి నుంచి నీకోసం ట్రై చేస్తున్నాను. నువ్వు దొరకడం లేదు. కమ్ రాహుల్, క్విక్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మళ్ళీ ఆ ఘోస్ట్ వచ్చింటే మాట్లాడడం కుదరదు. ఇంగ్లీష్లో ప్రింట్ అయి ఉన్నది చదివి మాలతి తెల్లబోయింది. తాము అప్పుడే రామనుకుంది కాబోలు. రాహుల్ జవాబు వచ్చేలోగా టాయిలెట్కి వెళ్ళినట్టుంది. మాలతి తెల్లబోయి చూస్తుండగానే దీప ఎప్పుడొచ్చిందో. మాలతి తన ఈమెయిల్ చదువుతుందని చూడగానే ఆంటీ అంటూ చాలా ఆవేశంగా ఒక్క కేక పెట్టి కంప్యూటర్ ఆఫ్ చేసి, ఆంటీ వాట్ ది హెల్ ఆర్ యూ డూయింగ్? ఇలా ఇంకోరి ఈమెయిల్ చదువుతున్నావా? రియలీ యూ ఆవేశంతో మాటలు తడబడ్డాయి. మొహం ఎర్రబడింది. నీకింత మేనర్స్ లేదనుకోలేదు, చీత్కారంగా అంది. మాలతి నిర్ఘాంతపోయింది ఆ కోపానికి. బిత్తరబోయి చూస్తూ, ఊరికే అలా చూసా, ఇప్పుడే వచ్చా సంజాయిషి ఇస్తున్నట్టు గొణిగింది. ఊరికే చూశావా? అబద్ధాలాడకు. చదవలేదు?
నువ్వు చదివావని తెలుసు నాకు తీవ్రంగా అంది. మాలతి తేరుకొని, ఎందుకే అంత కోపం? అలా అరుస్తావెందుకు? సామాన్ పెడతామని గదిలో వచ్చేసరికి అలా కంప్యూటర్ మీద అక్షరాలు కనిపిస్తే చూశానంతే. ఏదో చెప్పబోతుంటే కేకలు విని సుమిత్ర గదిలోకొచ్చింది. ఏమైంది? ఏమిటా కేకలు? కూతురి వంక కోపంగా చూస్తూ అంది. దీప మొహం మార్చుకుని చురచుర మాలతి వంక చూసింది. అప్పటికి మాలతి పూర్తిగా తేరుకుని, ఏం లేదు వదినా, దాని ఈమెయిల్ చదివానని కోపం. చదవాలని చదివానా? రూమ్లోకి వచ్చేసరికి అది బాత్రూంలో ఉంది. స్క్రీన్ మీద అక్షరాలు కనిపిస్తే అలా చూస్తుంటే ఇది వచ్చి వేగంగా చిందులు తొక్కుతోంది. జరిగిన అవమానానికి కోపం తెచ్చుకోకుండా చిన్నపిల్ల, దాంతో నాకేమిటన్నట్లు తేలిగ్గా అంది. సుమిత్ర తీవ్రంగా, బుద్ధి లేదు అన్నట్లు చూస్తే ఏమైంది? గదిలోకి వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకుంటారా? మతి సుత్తి లేకుండా పోతుంది రోజు రోజుకి. చిన్న పెద్ద లేకుండా ఏమిటా అరుపులు? గదిలోకి వస్తే పర్వాలేదు, ఇంకొకరి ఈమెయిల్ చూడడం ఎందుకు? ఉక్రోషంగా అంది. అది కాదు వదినా దాని అసలు బాధ అంతా. నేను దాని గది ఆక్రమించిన గెస్ట్ని కాదు, ఘోస్టునని దాని బాయ్ ఫ్రెండ్కి చెప్పుకుంది. అది నేను చూశానని. మాలతి నవ్వింది. మరి ఊరికే చూశానన్నావు, చదివావన్నమాట. నీ మేనర్స్ ఏమయ్యాయి? మళ్ళీ అమెరికాలో ఉంటున్నావు తిరస్కారంగా చూస్తూ అంది దీప. మాలతి మొహం మాడిపోయింది. ఏమిటి? ఏమైంది? అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన హరికృష్ణ లోపలికి తొంగి చూస్తూ అడిగాడు. మీ ముద్దుల కూతురి వ్యవహారం శృతిమించుతోంది. నోరు కాస్త సంభాళించుకోమని చెప్పండి. పెద్ద చిన్న లేకుండా మీ చెల్లెల్ని నోటికొచ్చినట్లు అంటోంది. అసలు మిమ్మల్ని అనాలి. కంప్యూటర్లు ఇంటర్నెట్లు అన్నీ అమర్చి వాళ్లను పాడు చేస్తున్నందుకు. మొగుడి మీద ఎగిరిపడింది సుమిత్ర. ఏమైంది ఇంతకీ? అసహనంగా అడిగాడు. సుమిత్ర కోపంగా జరిగింది చెప్పింది. ఇంటికి చుట్టపు చూపుగా 4 ఏళ్ల తర్వాత వచ్చిన చెల్లెల్ని అంత పొగరుగా, మంచి మర్యాద లేకుండా మాట్లాడింది అన్నది వినగానే హరికృష్ణ మొహం ఎరుపెక్కింది. కూతురి వంక తీక్షణంగా చూశాడు. తన మేనర్స్ సంగతి సరే, ఇంటికొచ్చిన బంధువుని, నీకంటే పెద్దదాన్ని, మేనత్తని అవమానపరిచే నీ మేనర్స్ సంగతి చెప్పు. ఫస్ట్ సే సారీ టు హర్ కఠినంగా అన్నాడు. తండ్రి మొహంలో అంత కోపం చూడని దీప కాస్త బెదిరింది మనసులో. అయినా బెంకంగా, షీ షుడ్ సే సారీ టు మీ, నా ఈమెయిల్ చదివినందుకు అంది. ఈసారి ఇంకా కోపంగా చూసి కఠినంగా, సే సారీ ఫస్ట్ అన్నాడు వేలు చూపిస్తూ, బెదిరిస్తూ. తనేం చేసినా యూ హ్యావ్ నో బిజినెస్ టు టాక్ టు హర్ లైక్ దిస్. షీఈ్ మై సిస్టర్ అండ్ మై గెస్ట్. 2 నిమిషాల్లో తనకి క్షమాపణ చెప్పకపోతే ఈ కంప్యూటర్ విసిరి పారేస్తాను. ఐ మీన్ ఇట్ అన్నాడు. ఊరుకో అన్నయ్య, ఏదో చిన్నతనం. మాలతి సర్దబోయింది. నువ్వు ఊరుకో మాలతి, దానికి ఈ మధ్య బుర్ర తిరుగుడు ఎక్కువైంది. ఆయనంత పట్టించుకోరని మరీ మితిమీరుతుంది. నన్ను అడిగితే అసలు 2 తగలనియ్యాలి ఇలాంటి వాళ్ళకి. సుమిత్ర కోపంగా, అత్తయ్యకి సారీ చెప్పు. ఈ రోజు నుంచి నువ్వు హాల్లో పడుకో. అత్తయ్య ఉన్నన్ని రోజులు. నీకు మనిషి పొడ గిట్టకపోతే. తండ్రిలో అంత కోపం ఎన్నడూ చూడని దీప కళ్ళలో నీరు తిరిగింది. అవును, నే చేసిందే తప్పు. మీకు తను చేసింది. నో మోర్ టాకింగ్, జస్ట్ సే సారీ హూంకరించాడు హరికృష్ణ. దీప మొహం నల్లబడి కళ్ళు వాల్చుకుని సారీ అంటూ మాలతి వంక తిరస్కారంగా చూస్తూ అని విసురుగా చెప్పులు వేసుకుని బయటకెళ్ళిపోయింది. ఎందుకొచ్చిన గొడవన్నయ్య? ఈ కాలం పిల్లలంతా ఇలాగే ఉన్నారు. చెప్పిన మాట వినడం లేదు. మా అమెరికాలోనే అనుకున్నా, ఇక్కడ ఇలాగే తయారవుతున్నారు. గట్టిగా ఏం అనడానికి లేదు. అంటే ఏం చేస్తారోనని భయం. ఈ చీకట్లో అలా బయటకెళ్ళిపోయింది. ఆడపిల్ల మరేమైపోదు. ఆడపిల్లలు ఆడపిల్లల్లా ఉన్నారా ఇప్పుడు? ఏదో పోని 1-2 పిల్లలు ఆడ మగ తేడా లేకుండా ప్రొఫెషనల్ కోర్సులు చెప్పించి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్ర్యం కలగాలని, వాళ్ళకి అన్ని సదుపాయాలు సమకూర్చి చదువులు చెప్పిస్తూ ఉంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. పెద్ద చిన్న, మంచి మర్యాద అన్నవి మర్చిపోతే ఎలా? అదే వస్తుంది తిరిగి తిరిగి కోపం తగ్గాక. హరికృష్ణ లోపలికెళ్ళిపోయాడు. సారీ వదిన, నా వల్ల ఈ గొడవ జరిగింది. ఏదో ఘోస్ట్ అని రాసింది చదివి నవ్వుకున్నాను తప్ప ఇంత గొడవ చేస్తుందనుకోలేదు. ఏమిటో మాలతి, ఈ ఇంటర్నెట్లు వచ్చి మేలు మాట అలా ఉంచి కీడెక్కువ జరుగుతుందేమో అని అనిపిస్తుంది. చదువులు పక్కన పెట్టి ఇదే గోలయ్యింది.
ఓ గంట ఎటో తిరిగి ఏడ్చినట్టున్న మొహంతో వచ్చిన దీపని ఎవరూ పలకరించలేదు. అన్నానికి పిలిస్తే రాకుండా గదిలో కూర్చుని 10 గంటలకి తలగడ తెచ్చుకుని సోఫాలో పడుకుంది. మాలతి వారిస్తున్నా వినకుండా. ఇది జరిగి 4 ఏళ్లయింది. దీప కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళుతోంది. అత్తయ్య ఎయిర్పోర్ట్కి వస్తుంది. తను వచ్చే వరకు అక్కడే ఉండు, గాభరా పడొద్దు, అన్నీ తను చూసుకుంటానంది. ఆఖరి నిమిషంలో హరికృష్ణ ఒంటరిగా అమెరికా వెళుతున్న కూతురికి అప్పగింతలు పెట్టాడు. భారమైన మనసుతో వీడ్కోలు చెప్పారు సుమిత్ర, హరికృష్ణ. థ్యాంక్ గాడ్ అనుకుంది ప్లేన్ ఎక్కాక నిశ్చింతగా. అసలు తన అమెరికా ప్రయాణం ఉంటుందో లేదో ఎంత టెన్షన్ ఫీల్ అయింది. ఎయిడ్ రావడం కష్టంగా ఉందట. ఆడపిల్ల ఏం అవస్థలు పడుతుంది. ఇక్కడ మంచి ఉద్యోగాలే దొరుకుతున్నాయి. అమెరికా వెళ్ళకపోతే ఏం కొంప మునగదు అని హరికృష్ణ మొండికేశాడు. దీప ఇంజనీరింగ్లో చేరే వేళకి కంప్యూటర్ ఇంజనీరింగ్కి గిరాకీ ఉండేది. ఆమె చదువు పూర్తయ్యేసరికి 4 ఏళ్లలో పరిస్థితులు మారాయి. సెప్టెంబర్ 11 తర్వాత సంఘటనతో ఎంతోమంది కంప్యూటర్ ఇంజనీర్లు ఉద్యోగాలు పోవడం, యూనివర్సిటీల్లో ఎయిడ్ దొరకడం కష్టం అవడంతో హరికృష్ణ ఆడపిల్లని ఈ పరిస్థితిలో పంపలేనని వాదించాడు. మొదటి సెమిస్టర్ ఫీజు, టిక్కెట్టు, ఇతర ఖర్చులకి 3 లక్షలకి సిద్ధమే. కానీ తరువాత ఎయిడ్ దొరక్కపోతే పర్వాలేదు, ఎలాగో మేనేజ్ చేస్తాను. వెళ్ళిన మా సీనియర్స్ అంతా ఇంటర్నెట్లో చెప్పారు. మరేం పర్వాలేదు, దొరుకుతుందన్నారు. మీకెందుకు, నేను చూసుకుంటాను వెళ్ళాక. దీప మొండికేసింది. అమెరికా కల ఎక్కడ భగ్నం అవుతుందోనని బెంగ ఆమెకి. అలాంటి స్థితిలో మాలతి తనున్నాను, మరేం పర్వాలేదు, నేను చూసుకుంటాను, తనకు ఎయిడ్ రాకపోతే నేను ఖర్చు పెడతాను, మీరక్కడ రూపాయల్లో ఇవ్వచ్చు, పంపించు అంటూ ధైర్యం చెప్పింది. 2-3 యూనివర్సిటీల్లో సీట్ వచ్చినా తనకి దగ్గరగా చూస్తూ ఉండడానికి, సెలవులకి రావడానికి వీలుగా ఉంటుందని ఆరిజోనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని సలహా ఇచ్చింది. ఓ 10 రోజుల ముందు పంపిస్తే పరిసరాలు, వాతావరణం అలవాటవుతుందని, అంటే కాలేజీ ఆరంభించడానికి 15 రోజుల ముందు బయలుదేరింది దీప. చూసావా, పాపం మాలతి పాత సంగతులు గుర్తుంచుకోకుండా నీ సాయానికి ముందుకొచ్చింది. అందుకే అంటారు, ఎప్పుడెవరితో ఏ అవసరం వస్తుందో. మనుషులన్నాక ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది. సుమిత్ర నెమ్మదిగా అంటించింది. దీప కాస్త మొహం ముడుచుకుంది. ఈ 4 ఏళ్లలో దీపకి కాస్త మెచ్యూరిటీ వచ్చి మారినా ఆ ఒగరు పొగరు ఇంకా తగ్గాలి అనుకుంటుంది కూతుర్ని చూసి సుమిత్ర. ఉద్యోగం రాగానే ఆవిడిచ్చింది నేనిచ్చేస్తాను, ఒకవేళ నాకు ఎయిడ్ రాకపోతే అంది బింకంగా. సర్లే, ఉద్యోగం మాట తర్వాత, ముందు 2 ఏళ్ల చదువుందని మరవకు. తనకి అప్పు తీర్చాలంటే 3-4 ఏళ్ల మాట. అంతవరకు తన డబ్బు బ్లాక్ అవుతుందని తెలిసినా తనెందుకు సాయం చేస్తుంది? హలో దీపా, వెల్కమ్ టు యుఎస్. మాలతి ఎయిర్పోర్ట్కి వచ్చి మేనకోడలికి స్వాగతం చెప్పి కౌగిలించుకుంది. హాయ్ ఆంటీ, ఈసారి మనస్ఫూర్తిగానే అంది దీప. హాయ్, ఐ యామ్ హరిత. నన్ను గుర్తుపట్టలేదా? వెనక నుంచి భుజం మీద చెయ్యి వేసింది హరిత. హరిత అంటే హరిత మీ అమ్మాయి కదూ? 10 ఏళ్లప్పుడు చూశాను. కిందటిసారి నీతో రాలేదు. ఓ, యు బికమ్ సో టాల్ అంది దీప సంతోషంగా. తన ఈడు అమ్మాయి కంపెనీ ఉంటుందని సంబరపడింది. అమెరికాలో ఆ 4 వరుసల రోడ్లు, బారులు తీరి రయ్యన దూసుకుపోతున్న కార్లు దీప ఆశ్చర్యంగా చూస్తుంటే హరిత కారులో ఉన్నంతసేపు మాట్లాడుతూనే ఉంది. చూసిన కాసేపట్లోనే మంచి ఫ్రెండ్లీ నేచర్ అని, సరదా అయిన అమ్మాయి అని తెలిసిపోయింది దీపకి. ఇల్లు చేరగానే మాలతి, హరిత, దీప సామాన్లు నీ బెడ్రూమ్లో పెట్టు. దీప, యూ బోత్ హ్యావ్ టు షేర్ ఎ రూమ్ అంది. దీప కాస్త ఇబ్బందిగా హరిత వంక చూసింది. హరితకి అభ్యంతరం, తనకి ఇబ్బంది. ఓ, నాట్ ఎట్ ఆల్, నాకేం ఇబ్బంది లేదు, కమ్ అలాంగ్. పెద్ద పెద్ద పెట్టెలు 2 ఏడుస్తూ గదివైపు వెళ్ళింది. బ్యాగులు భుజాన తగిలించుకుని దీప వెనక నడిచింది. ఇబ్బంది అయినా కాకపోయినా ఇద్దరూ సర్దుకోవాలి మీరు. మా ఇంట్లో 3 బెడ్రూములు మరి. వీళ్లదో గది, మాదో గది అంటూ మాలతి వార్డ్రోబ్ అది చూపిస్తూ, నీ సామాన్లు దీనిలో సర్దుకో, ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దాం అంది లోపలికి వెళుతూ. గది పెద్దదే, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అటాచ్డ్ బాత్, అన్ని సదుపాయాలు ఉన్న ఆధునిక ఇల్లు
ఇండియాలోనే ఉన్నప్పుడు ఇక్కడ ఉండడంలో వింతే ఉంది అనుకుంది. దీప పెట్టి తెరిచి తండ్రి పంపిన బహుమతులు, తల్లి పంపిన స్వీట్లు, పచ్చళ్ళు తీసిపెట్టింది. హరిత చకచకా మాట్లాడుతూ బట్టలవి కబోర్డ్లో సర్దేసి పెట్టెలు, బ్యాగ్లు కబోర్డు పైన పడేసింది. హరిత మంచి పనిమంతురాలు. చాలా స్మార్ట్గా, కలివిడిగా, గలగలా మాట్లాడే అమ్మాయిని వింతగా చూసింది దీప. ఉన్న 10 రోజుల్లో హరిత దీపను వెంట పెట్టుకొని చుట్టుపక్కల మాల్స్, షాపులు చూడాల్సినవి చూపించింది. ఓ రోజు మాలతి దీపను వెంట పెట్టుకొని యూనివర్సిటీకి తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సిన కాగితాలు, కట్టాల్సిన డబ్బు అవి కట్టించింది. అక్కడ ఇండియా నుంచి వెళ్ళిన సీనియర్స్ని కలిసి దీప ఉండడానికి అపార్ట్మెంట్ గురించి వాకప్ చేసింది. అప్పటికే 3 ఇండియా నుంచి వెళ్ళిన ఫ్రెషర్స్, 2 సీనియర్స్ అపార్ట్మెంట్ తీసుకున్నారని అక్కడికి వెళ్ళి మాట్లాడి దీప వాళ్లతో కలిసి ఉండడానికి ఏర్పాటు చేసి అపార్ట్మెంట్కి డబ్బది కట్టింది. ఒక తమిళమ్మాయి, ఒక పంజాబీ, ఒక తెలుగమ్మాయి దీప ఓ రూమ్ షేర్ చేసుకోవాలి. 2వ బెడ్రూమ్లో మిగతా 2. కామన్ డ్రాయింగ్ రూమ్, కిచెన్, 2 బాత్రూములున్న ఫ్లాట్ అది. అమ్మాయిలు 4 కలిసి వండుకొని ఖర్చులు షేర్ చేసుకొని పని పంచుకోవాలి. ఫ్రిడ్జ్, కుకింగ్ రేంజ్ వగైరాలు అపార్ట్మెంట్లోనే ఉంటాయి. అపార్ట్మెంట్ బేస్మెంట్లో వాషింగ్ మెషీన్లు ఉంటాయి. కామన్గా ఎవరికి కావలసినప్పుడు వాళ్ళు బట్టలు ఉతుక్కోవచ్చు. అన్ని వివరాలు చూపించి తీసుకొచ్చింది మాలతి. ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలు, అందులో తన రూమ్మేట్ తెలుగమ్మాయి అనగానే సగం బెంగ తీరింది. మేనకోడలి చేత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ఖర్చులకి డాలర్లు వేసి చెక్బుక్ ఇచ్చింది. ఇవన్నీ చూపించి చేయిస్తుంటే, అమ్మో, అత్తయ్య లేకపోతే ఎంత ఇబ్బంది అయ్యేది అని అనుకోని క్షణం లేదు దీప. యూనివర్సిటీ ఓపెన్ అయ్యాక మళ్లీ సామాన్ తీసుకొచ్చి అపార్ట్మెంట్లో దింపి యూనివర్సిటీ సీనియర్స్కి అప్పచెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. దీప బిడియంగా సిగ్గుపడుతూ కృతజ్ఞతలు చెప్పింది. డోంట్ బి సిలీ, నా మేనకోడలికి ఆ మాత్రం చేయనా అంది తేలిగ్గా మాలతి. కొత్త పరిసరాలు, కొత్త వాతావరణం, కొత్త భాష, కొత్త మొహాలు, కొత్త సంస్కృతి మధ్య మాలతి చేసిన సాయం తక్కువనిపించలేదు. మిగతా సగం సీనియర్ అమ్మాయిలిద్దరూ తన కొత్త పోగొట్టి చదువుకోవాల్సిన పద్ధతులు, లైబ్రరీ నుంచి తెచ్చుకోవాల్సిన పుస్తకాలు, ఇంట్లో పంచుకోవాల్సిన పనులు, దగ్గరలో ఉన్న బేకరీలు, షాపులు అవి చూపించి అన్ని విధాలా సాయం చేసి తమలో కలుపుకున్నారు. దీప సెటిల్ అయ్యే వరకు మాలతి 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి వివరాలు అడిగేది. ఒక నెల రోజులు అయ్యేసరికి రొటీన్గా చదువులో పడింది. దీప 2-3 రోజులు సెలవులు కలిసొస్తే మాలతి ఇంటికి వెళ్ళేది. క్రిస్మస్ సెలవులకి దీప వెళ్ళేసరికి అక్కడ మార్గరెట్ అన్న అమ్మాయి హరిత స్నేహితురాలుంది. క్రిస్మస్ గడపడానికి వచ్చిందని మార్గరెట్ని పరిచయం చేసింది హరిత. ఆ సెలవులు 3 కలిసి హరిత కారులో తిరిగారు. పిక్నిక్లు, హోటళ్ళు, డిస్కోలు, తిరగని చోటు లేదు. మార్గరెట్ మంచి పొడుగు, కోటేరేసినట్టు సన్నని ముక్కు, నీలి కళ్ళు, చక్కని ఆ మొహంలో ఎంత నవ్వుతూ తిరిగినా ఆ నీలి కళ్లల్లో కదలాడే నీడలాంటి మబ్బులు ఎవరి దృష్టిని దాటిపోవు. ఆంటీ, మార్గరెట్ క్రిస్మస్ సెలవులు ఇక్కడ గడుపుతుంది. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళదా? తనకెవరూ లేరా అంది కుతూహలంగా. వంటింట్లో దోసలు వేస్తోంది మాలతి. లేకపోవడమే, అంతా నిక్షేపంలా ఉన్నారు. తల్లి, తండ్రి ఇద్దరూ డైవర్స్ తీసుకుని వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తల్లి దగ్గర సవతి తండ్రి, తండ్రి దగ్గర సవతి తల్లి. వయసొచ్చిన పిల్ల కొత్త చోట, కొత్త మనుషుల మధ్య ఇమడలేకపోతుంది. చిన్నప్పుడైతే ఎలాగో సర్దుకునేదేమో, అందుకే అందరూ ఉన్న ఒంటరిదైంది. పూర్ గర్ల్. మ్యాగీ అంటే మా అందరికీ జాలి. చాలా మంచి పిల్ల. సెలవులొస్తే హరితతో పాటు ఇక్కడే గడుపుతుంది అంది మాలతి. దీపా, చూసావా ఇక్కడికి మనకి తేడా? పిల్లల కోసం తల్లి తండ్రి ఎన్ని మనస్పర్ధలున్నా, ఎంత భేదాభిప్రాయాలొచ్చినా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ల కోసం ఎంతో త్యాగం చేస్తారు ఇండియన్స్. ఇక్కడ ఎవరి సుఖం వారిదే, ఇంకోరి కోసం బతకరు మనలాగా. దీప సాలోచనగా చూసింది. నిజమే, కానీ ఎందులో సుఖం ఉంది? ఏ పద్ధతి మంచిది అన్న సందిగ్ధంలో పడింది. క్రిస్మస్ నాడు మ్యాగీతో పాటు దీప, హరిత ఇద్దరూ కూడా చర్చికెళ్ళొచ్చారు. మాలతి అందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు కొనిచ్చింది. మ్యాగీ కళ్ళలో నీటి పొర,
థ్యాంక్స్ ఆంటీ అంటూ మాలతిని కౌగిలించుకుంది. గదిలో ముగ్గురు కబుర్లు చెప్పుకుంటుంటే మార్గరెట్ చాలా ఎమోషనల్గా మాట్లాడింది. నిజంగా హరితతో నాకు స్నేహం అవ్వడం నా అదృష్టం. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే నాకు నిజంగా జెలసీగా ఉంది. మీ ఫ్యామిలీని కలిసి ఉండకపోతే నాకు అసలు బంధుత్వాలు, అభిమానాలు, అనురాగాలు ఎలా ఉంటాయో తెలిసేదే కాదు. కజిన్స్ అన్న పదానికి అర్థమే తెలిసేది కాదు. నిజంగా మీ ఇండియన్స్ ఎంత అదృష్టవంతులు. ఒకరి పట్ల ఒకరికి ఇంత ప్రేమ, అభిమానాలు, అనురాగాలు ఉంటాయి. అక్కలు, చెల్లెలు, అన్నదమ్ములు, అంకుల్స్, కజిన్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇన్ని రకాల వరుసలు పీల్చుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఆప్యాయతలు కలబోసుకుంటారు, సాయాలు చేసుకుంటారు. మాలతి ఆంటీ అన్న కూతురి కోసం ఎంత చేస్తోంది. అమ్మ నాన్న కనిపారేసి చేతులు దులుపుకోకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి, చదివించి, పెళ్ళిళ్ళు చేసి, పురుళ్ళు పోసి, మనవలతో ఆడుకుంటూ, మనవల ముచ్చట్లు చూస్తూ, ఒకరి ఇంటికి ఒకరు రాకపోకలతో సంబంధాలుంచుకుని, ఓహో ఎంత గొప్ప అనుబంధాలు మీవి. మా తల్లిదండ్రులు రెక్కలొచ్చాక పక్షులు పిల్లల్ని గూట్లోంచి తోసేసినట్లు మేం కాస్త పెద్దవగానే మరి పట్టించుకోకుండా వదిలేస్తారు. మేం చదివినా పట్టించుకోరు, చదవకపోయినా బాధపడరు, ఎవరితో తిరిగినా పట్టించుకోరు, ఎవరిని పెళ్లి చేసుకున్నా మా ఇష్టానికి వదిలేసి కల్పించుకోరు. మా పురుళ్ళు మేమే పోసుకోవాలి, పిల్లల్ని మేమే పెంచుకోవాలి. ఏ సాయం ఉండదు మాకు. నిజంగా హరి, దేవుడనేవాడుంటే మళ్ళీ జన్మలోనైనా ఇండియాలో పుట్టించమని కోరుకుంటాను. చాలా ఎమోషనల్గా అంది. ఏయ్ మ్యాగీ, సెంటిమెంటల్ ఫూల్లాగా అవకు. నీకెవరూ లేరని ఎందుకు అనుకుంటావు? నేనున్నాను అంది హరిత మ్యాగీని దగ్గరికి లాక్కుని బుగ్గ మీద బుడ్డు పెట్టింది. ఐ నో యు ఆర్ మై ప్రెషస్ ఫ్రెండ్. నీ స్నేహమే లేకపోతే నేనేమయ్యేదాన్ని? దిగులుగా అంది మ్యాగీ. ఎక్స్క్యూజ్ మీ మ్యాగీ, మీలో ఇలా బంధుత్వాలు కలుసుకోవడాలు ఉండవా? ఒకరి ఇళ్ళకి ఒకరు వెళ్ళరా? బ్రదర్స్, సిస్టర్స్, అంకుల్స్, ఆంట్స్ అంతా కలుసుకోరా? జస్ట్ తెలుసుకోవాలని కుతూహలంగా అడుగుతున్నాను దీప అంది. మాకు ఫ్యామిలీ అంటే భర్త, భార్య, పిల్లలు మాత్రమే. మిగతా బంధుత్వాలుంటాయి కానీ ఇలా రాకపోకలుండవు. మా కమ్యూనికేషన్ అంతా క్రిస్మస్, న్యూ ఇయర్కి కార్డులు పంపుకోవడం, విష్ చేసుకోవడం వరకే. ఎవరన్నా ఎవరింటికన్నా వెళ్ళాలనుకుంటే ముందు పర్మిషన్ అడిగి వాళ్ళు రమ్మంటే వెళ్ళాలి. వాళ్ళకి వీలున్నప్పుడు లంచ్కి, డిన్నర్కి ఆహ్వానిస్తారు. 3 వంతులు ఏ హోటల్కో తీసుకెళ్తారు. మీలా ఇలా ఇళ్లలో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరొచ్చినా ఇంట్లో గృహిణి వండి వార్చదు. పుట్టినరోజులకి, పండగలకి విష్ చేసి చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. పెళ్ళిళ్ళైతే చర్చికెళ్ళి పెళ్ళి అటెండ్ అయి లంచ్ తిని రావడమే విశదీకరించింది మార్గరెట్. మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారన్నావు. మరి నీ బాధ్యత ఎవరిది? ఇంక నీ చదువు అవ్వాలి కదా. సెలవులొస్తే ఎక్కడికెళ్తావు? కుతూహలంగా ఆరా తీసింది దీప. మమ్మీ డాడీలు డైవర్స్ తీసుకున్నాక నాకు ఇల్లంటూ లేదు దీప. సెలవులొస్తే మళ్ళీ రా అంటుంది. కానీ అక్కడ కొత్త నాన్న, కొత్త ఇల్లు, కొత్త అలవాట్లు, పరిసరాలు. నాకొకసారి వెళ్తే చాలా ఎంబ్రాసింగ్గా ఊపిరి ఆడినట్లు అనిపించింది. అమ్మకి భర్త అవుతాడు కానీ నాకు నాన్న ఎలా అవుతాడు? అందుకే ఇంత పెద్దయ్యాక ఎలా అడ్జస్ట్ అవ్వను? అందుకే సెలవులకు వెళ్ళను. మరి నీ పోషణ ఖర్చు? డైవర్స్ పుచ్చుకున్నాక నా పోషణ నేను సెటిల్ అయ్యే వరకు డాడీ బాధ్యత. నెల నెల డబ్బులు పంపిస్తారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కలుస్తారు. అంతే. మార్గరెట్ మాటలు వింటుంటే ఆ పరిస్థితి ఊహించడానికే దీపకి భయం అనిపించింది. ఎంత నిస్సహాయ దుస్థితి. ఈ విషయంలో నిజంగా తామెంత అదృష్టవంతులు. తమదెంత నిష్పూచి జీవితం. తల్లి తండ్రి పిల్లల్ని కళ్ళలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఎన్ని కష్టాలు పడి త్యాగాలు చేసి డబ్బులు తెచ్చి చదివిస్తారు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. వారున్నన్ని రోజులు పురుళ్ళు, పుణ్యాలు, పండుగలు, పబ్బాలు అంటూ పిలుస్తూ తమ చేతనైనంత చేస్తూ ఆస్తులు కూడబెట్టి పిల్లలకి ఇవ్వాలని తాపత్రయపడతారు. వీళ్ళేంటి, పక్షులు రెక్కలు రాగానే గూట్లోంచి తెరవేసినట్లు తోసేస్తారు. చదువుతావో, ఉద్యోగం చూసుకుంటావో, ఎవరితో తిరుగుతావో, ఎవరిని పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం అన్నట్లు పట్టించుకోరట. అదే మన వాళ్ళైతే పిల్లల్ని సరైన దారిలో పెట్టాలని ఎంత తాపత్రయపడతారు.
ఏ అనామకుణ్ణి చేసుకుంటుందో అని ఎంత బాధపడిపోతారు. తన ఆలోచనలలో వచ్చిన మార్పుకి తనే ఆశ్చర్యపడింది దీప. ఇదే ఇదివరకైతే అబ్బా ఎంత హాయి, ఎంత ఫ్రీడమ్ వాళ్ళకి, మన వాళ్ళు ఎంత కట్టడి చేస్తారు వయసొచ్చినా అనుకుని అసంతృప్తిగా తిట్టుకునేది. అమెరికా వచ్చాక వయసు తెచ్చిన పరిణితితో ఆలోచిస్తుంటే ఈ పద్ధతుల కంటే మనవే మంచివన్న భావం బలపడింది. ఈ మాటలు మాలతి దగ్గర అనకుండా ఉండలేకపోయింది దీప. పోనీలే, ఇప్పటికైనా నీకు అర్థమైంది మన ఇండియన్ సెంటిమెంట్స్ ఎంత గొప్పవో, మన కుటుంబ వ్యవస్థ ఎంత విశిష్టమైనదో. మన రాకపోకలు బంధుత్వాల్ని పెంచుతాయి, ఆత్మీయతల్ని బలపరుస్తాయి. మనిషి సెంటిమెంటుకి బానిస. ఆ భావనే లేకపోతే మనిషికి పశువుకు తేడా ఏముంటుంది దీప? అవసరంలో ఆదుకునేది మనవాళ్ళు అన్నవాళ్ళు. తల్లి తండ్రి చిన్నతనాన, అక్కలు అన్నలు కాస్త పెద్దయ్యాక, పెళ్ళయ్యాక భర్త, వయసుడిగాక పిల్లలు. ఇలా మనకి ప్రతి స్టేజిలో మనకు తోడు ఆసరా ఉన్నారన్న భావన ఎంత ఊరటనిస్తుంది. ఈ రోజుల్లో మన వెనకటి తరాల కన్నా బంధుప్రీతి అభిమానాలు తగ్గాయి అంటే ఆర్థిక పరిస్థితులు, పట్టణాలలో చిన్న సంసారాలు, చిన్న ఇళ్ళు, ఉద్యోగస్తులైన గృహిణులు కారణాలు ఏమైతేనే ఇదివరకటి అనుబంధాలు తగ్గినా మనం ఇంకా ఈ మాత్రం ఉన్నామంటే మన ఇండియన్స్కున్న బంధుప్రీతి, మన కుటుంబ వ్యవస్థ ఇంకా పటిష్టంగా ఉందంటే భార్యాభర్తలు పిల్లల కోసం ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా వివాహ వ్యవస్థని గౌరవించి కలిసి బతకాలనుకోవడమే. దీప, అమ్మా నాన్న అంటే కన్నారు కాబట్టి కావాల్సినవి సమకూర్చాలి అనుకునే తత్వం మీ యువతలో ప్రబలుతోంది. ఏదో ఒకరు ఇద్దరు పిల్లలని అడిగినవన్నీ సమకూర్చి చక్కగా చదివించి మీ భవిష్యత్తుకి బంగారు బాట వేద్దామనుకునే వారి ప్రేమని త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. హక్కులు కావాలంటే బాధ్యతలు తీసుకోవాలి. మిమ్మల్ని కష్టపడి పైకి తెచ్చిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీ యువతరంలో ఫారినర్స్ మాదిరే ఫ్యామిలీ అంటే భార్య భర్త పిల్లలు అనుకునే స్వార్థం పెరుగుతోంది. మాకెవరూ అక్కర్లేదనుకుంటే అనుబంధాలు నశిస్తాయి, ఆప్యాయతలు అంతరించిపోతాయి, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. దాంతో సామాజిక స్థితిగతుల రూపే మారిపోతుంది. దీప, ఇక్కడ యువత పెడదోవ పట్టడానికి కాలు తాము ఎవ్వరికీ అక్కర్లేదన్న నిర్లిప్తత, నిస్పృహ, చూసేవారు లేక ఆప్యాయతలు అనురాగాలు కరువైతే అదో రకం విరక్తి నింపుతుంది. ఈ దుర్దశ మనకు మన పిల్లలకి రాకూడదు అంటే మనిషికి మనిషికి మధ్య ఆప్యాయతలుండాలి. మాట మంతి అభిప్రాయాలు కలబోసుకోవడం, కుటుంబం అంతా కూర్చొని కనీసం ఒక పూట భోజనం చేయడం ఉండాలి. నేను నా పిల్లలకి ముందు నుంచి ఇవన్నీ నూరిపోశాను. అందుకే వాళ్ళు బంధువులంటే స్నేహితులంటే ప్రాణం పెడతారు. మనిషి అయినందుకు కమ్యూనికేషన్ ఉండాలి దీప. ఒంటరిగా గదుల్లో కూర్చొని కంప్యూటర్లలో ఈమెయిల్లో చాటింగులు బ్రౌజింగులు చేసుకుంటూ టీవీలు చూసుకుంటూ ఒంటరితనానికి అలవాటు పడిపోతుంది ఈ యువతరం. ఇది మంచి పద్ధతి కాదు దీప. విదేశాల్లో మాదిరి మన యువత దీనికి అలవాటు పడిపోతే ఇది ఒక రకం వైరస్సే. ఇది ఎయిడ్స్ అంతటి మహమ్మారే. ఎయిడ్స్ స్లోగా ఎలా శరీరం అంతా వ్యాపించి శరీర వ్యవస్థని దెబ్బతీస్తుందో మీ ఈ ఒంటరితనము మనిషిని అనుభూతుల నుంచి క్రమంగా నిర్వీర్యం చేస్తుంది. దీప, ఈ కంప్యూటర్ నీ ఒంటరితనాన్ని తాత్కాలికంగా తగ్గించగలదు, కానీ నీ వ్యధ పంచుకోదు, నీ సంతోషం పంచుకోదు, నీకు కావలసినప్పుడు ఆదుకోదు. మేమున్నాం నీకు అనే మనిషి ప్రతి స్టేజీలోనూ మనకు కావాలి అన్నది మరవద్దు. నా కోసం బాధపడేవారున్నారు, తల్లి తండ్రి భర్త పిల్లలు ఎవరన్నా కానీ. ఆ భరోసా మనిషికి ఎంత బలం ఇస్తుందో నీకు తెలియాలి. దయచేసి ఈ వైరస్ నుంచి మానవ సంబంధాలు కాపాడి పునరుద్ధరించండి. కుటుంబ వ్యవస్థని కాపాడవలసిన బాధ్యత మీ యువతరానిదే దీప. ఎమోషనల్గా అన్న మాలతి మాటల్ని మనస్ఫూర్తిగా మనసులోనే దీప అంగీకరించింది. ఆంటీ, నీ మాటల్లో నిజం నాకిప్పటికే అర్థమైంది. ఈ అమెరికా వచ్చాక నీవే లేకపోతే అన్నది నాకు ఎప్పుడో అర్థమైంది అత్తయ్య. మాలతిని మనసారా కౌగిలించుకుని అంది దీప.
కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.